గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్ లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంటిలో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. మరి ఉప్పును ఎలా వాడడం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవదానవులు సముద్ర మథనం చిలికినప్పుడు సముద్రంలో నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. సముద్ర గర్భం నుండే ఉప్పు కూడా తయారయ్యింది. కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలి అంటే ఉప్పుతో పరిహారాలు చేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పుతో చేసే పరిహారం చాలా ప్రభావవంతమైనదిగా చెప్పబడుతుంది. రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చయిపోతుంది అంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని మన ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఇంటి నుండి బయలుదేరే ముందు ఒకసారి ఉప్పును చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చిటికెడు రాళ్ల ఉప్పును తీసుకుని ఒక పేపర్లో మడత పెట్టి దానిని ధనం పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవట. శుక్రవారం రోజు రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం ద్వారా ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడంత పసుపును అలాగే 1 టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఆర్థిక రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియాలు కూడా నాశనమైపోతాయి. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉప్పును ఎవరి చేతి నుండి అయినా అందుకుంటే వారి యొక్క చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోనికి కాస్త రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ నైరుతి మూలల్లో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదట. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందట. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెలను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చండి. ఇలా చేస్తే మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఒక గ్లాస్ పాత్రలో ఉప్పు నీటిని వేసి దానిలో 1/2 స్పూన్ పసుపు కుంకుమను వేసి దానిని మీ ఇంటిలో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోనికి మారుతుంది. అలా మారిన తర్వాత దీనిని తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. ఓ గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి దోషాలు ఉండవు, దరిద్రం తొలగిపోతుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పుని తీసుకొని మూటగా కట్టాలి. అలా కట్టిన మూటను ఇంటి గుమ్మానికి కానీ లేదంటే వ్యాపార స్థలాల్లో అయితే షాప్ ముందు కానీ మూటగా కట్టి ఉంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది. అలాగే ఇలా చేయడం వలన అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాల దృష్టి తొలగిపోతాయని మన వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే, విభేదాలు తొలగిపోవాలి అంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పుతో నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతూ ఉందో అటువంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలు వేసి ఈశాన్యం మూలగా ఉంచాలి. అప్పుడు వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు,
4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి అంటారు. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడని నమ్మకం. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఒక గాజు సీసాలో ఉప్పును నింపి మీ మంచం దగ్గర, తల దగ్గర ఉంచండి. ప్రతి నెలకొకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించండి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలో మాత్రమే ఉంచాలి. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు రెండు రాహుకారణ గ్రహాలే. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు ప్రభావం, చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు, ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు, ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయాలి. ఇలా చేయడం వలన చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉన్నా కూడా ఇలా వచ్చిన ఆదాయం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలాంటి వారు ఏ పరిహారాన్ని పాటించాలి అంటే, ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పును తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి. మీకు బయట నుండి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బును తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టుకోవచ్చు. అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని మన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలా 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్లి పారుతున్న నీళ్ళలో వేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదాయ కోటీశ్వర్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలి అంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని మన వాస్తు పండితులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో చేసే పరిహారాలు చాలా ముఖ్యమైనవి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.